యూరియా, పురుగు మందులు వంటి రసాయనాలను వాడి కన్నతల్లి లాంటి భూమిని విషతుల్యం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రసాయనాలు అధిక మోతాదుల్లో వాడటం వల్ల మన పంటలను ఇతర దేశాలు వెనక్కి పంపుతున్న ఉదంతాలను ఉదహరించారు. భూమిని కాపాడుకునేందుకు రైతులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రైతులు అధిక ఆదాయం పొందేలా పామాయిల్ వంటి వాణిజ్య పంటల్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మన భూమి మన తల్లితో సమానం. అలాంటి భూమిని మనమందరం కూడా తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలుపెట్టాం. అనారోగ్యం అంటే మందేసుకోవాలి. మందు పేరుతో స్టెరాయిడ్లు వేసుకుంటే దానివల్ల తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ శరీరం కూడా శాశ్వతంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అది భూమికి కూడా అంతే. మనకు కన్న తల్లితో సమానం మన భూమి. ఆ భూమిని కాపాడుకోవడానికి రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందులో కూడా యూరియా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే ఇప్పుడు టెక్నాలజీ మారింది. మొన్నే గుంటూరు నుంచి 3 కంటైనర్లు చైనాకు పంపించిన మిరప తిరిగి వచ్చింది. దానికి కారణం అక్కడికి పోయిన వెంటనే టెస్ట్ చేశారు. అందులో పురుగు మందు గాని ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సిందే. గుంటూరులో తయారయ్యే మిరప ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పండించే అనేక పంటలు ఒక పంట కాదు, వాణిజ్య పంటలు ప్రారంభమైందే గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడు రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్ గా తయారైంది. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ హబ్ గా తయారైంది. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పామాయిల్ తీసుకొచ్చారు. ఈ రోజు 60% పామాయిల్ పంటలు మన రాష్ట్రంలో ఉన్నాయి. రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలంటే పామాయిల్ ఉండాలని పామాయిల్ ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నర్సారావుపేట జిల్లాలో 20 మండలాల్లో పామాయిల్ తోటలు వేస్తున్నాం. అంతర్గత పంట కింద ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం.